హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు మీకు ఈ గోంగూర రైలు చాలా మందికి తెలిసే ఉండొచ్చండి, కానీ కొన్ని స్టేట్స్లో అసలు ఇది ఏంటో కూడా ఎవరికీ తెలియదు. అందుకే ఈరోజు మీకు గోంగూర రైలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలాగే రొయ్యలు ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే దాన్ని ఆయిల్ ఎట్లా వేయాలనేది కూడా చూపిస్తున్నాను. అది ఎలాగో చూద్దాం. ఆల్రెడీగా ఇంతకుముందు వీడియోలో రొయ్యలు ఎలా క్లీన్ చేయాలో కూడా చూపించానండి. శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కళాయిలోకి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి అలాగే పసుపు కూడా వేసుకొని బాగా నీళ్ళు ఎగిరేంత వరకు ఎగిరించుకోవాలండి. మొత్తం డ్రై అయిపోవాలి, నీళ్ళు అనేది ఉండకూడదు. పూర్తిగా నీళ్ళు ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక మనం ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మీకు ఎన్నాళ్ళన్నా నిలవ ఉంటుంది. నేనైతే 1 month వరకు స్టోర్ చేసుకుంటానండి. మధ్య మధ్యలో కలుపు కూరలకి ఎట్లాగా వాడుతూ ఉంటాను. మీకు ఫ్రీజర్లో జిప్ లాక్ కవర్లో అన్నా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి గోంగూర రొయ్యలు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి బాగా కడిగి పెట్టుకున్న గోంగూరని తీసుకుని కుక్కర్లో వేసి దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు, కారం వేసి వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి బాగా మెత్తగా ఉడికేంత వరకు ఒక 3 విజిల్స్ సరిపోతాయండి. లేకపోతే విడిగా అన్న మూత పెట్టకుండా విడిగా అన్న కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మూత పెడతాను. అలాగే వేరే కుక్కర్ తీసుకుని దాంట్లో నూనె వేసి లవంగం, దాల్చిన చెక్క వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం బాగా వేగాక పసుపు వేసి బాగా కలిపి అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి దీంట్లో మనము ఇందాక ఆయిల్ వేసి పెట్టుకున్నాం కదండి, ఆ రొయ్యలను తీసుకున్నాను. అవి ఫ్రీజర్లో ఆల్రెడీగా నేను పెట్టుకున్న రొయ్యలు. ఈ రొయ్యలు వేసి బాగా కలిపి రొయ్యలకు సరిపడా కారం వేసుకుని కొంచెం వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకున్నాక తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి రొయ్యలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రొయ్యలు ఉడికేలోపు మెత్తగా ఉడికిన గోంగూరను తీసుకుని బాగా పప్పు గుత్తి తీసుకొని బాగా మెదిపి గోంగూరకి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి మెత్తగా మెదుపుకోవాలండి. ఇంకా మిక్సీతో పని అక్కర్లేదు, మనకి మెత్తగా పప్పు గుత్తోటే మెదిగిపోతుంది. ఇలా మెత్తగా మెదిపాక ఇప్పుడు రొయ్యలు ఉడికినాయో లేదో చూద్దాము. ఈ రొయ్యలు బాగా ఉడికాక ఈ వాటర్ సరిపోతుందండి. గోంగూరకి దీనికి మొత్తం గ్రేవీ సరిపోతుంది. ఇంకా ఎక్కువగా అనిపిస్తే కొంచెంసేపు ఎగరబెట్టుకోవచ్చు వాటర్ని. ఈ రొయ్య పూర్తిగా ఉడికాక మనం మెదిపి పెట్టి ఉంచుకున్న గోంగూరని వేసి బాగా మిక్స్ చేసుకొని మీకు గోంగూర వేసాక ఇంకా పలుచగా ఉంటే ఒక 5 నిమిషాలు దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు కళాయి తీసుకుని నూనె వేసి నూనె కాగాక ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి బాగా వేగనిచ్చి ఈ తాలింపుని మనము రెడీ చేసి పెట్టుకున్న గోంగూర రొయ్యలు దాంట్లో కలుపుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద అట్లా ఉంచి కొత్తిమీర వేసుకుని దీన్ని చేసుకోవటమేనండి. మూత పెట్టేస్తే తాలింపు స్మెల్ అనేది పోకుండా ఉంటుంది. అంతేనండి. దీన్ని అన్నంలో వేసుకుని ఇంకా అప్పటికప్పుడు దానికంటే ఇంకా రెండో రోజుకి ఇంకా బాగుంటుందండి ఈ గోంగూర రొయ్యలు. దీని కాంబినేషన్ ఎవరు కనిపెట్టారో ఈ గోంగూర రొయ్యలతో పాటు ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటే ఇక చెప్పక్కర్లేదండి, అంత బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.